అందరికీ నమస్కారం. ప్రాణాయ సాగరం పాట. అక్షర గట్టిగా పెదనాన్న అని అరుస్తుంది. సుధాకర్ గారు అక్షర ఏమైందమ్మా అంటారు కంగారుగా. అక్షర ఏమైందని నన్ను అడుగుతావే, నువ్వు ఇందాక మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకో అంటుంది ఆవేశంగా. సుధాకర్ గారు నేనేమన్నాను తల్లి అంటారు. అక్షర ఆ దరిద్రపు మాటలు మళ్ళీ నాతో చెప్పించాలని చూస్తున్నారా అంటుంది. సుధాకర్ గారు ఆలోచించి, ఓ దాని గురించా, ఇప్పుడు ఏమైందని, అయినా నేను అలా అంటూనే ఇలా పోతానా ఏంటి అంటారు. అక్షర కోపంగా, మళ్ళీ చూడు అదే మాట అంటుంటే. అబ్బాయి ఎందుకు మామ అలాంటి మాటలు మాట్లాడతావు, నువ్వు ఇంకా చాలా చూడాలి అని అక్షర వైపు చూస్తూ, మా పెళ్ళి మాత్రమే చూసావు, తర్వాత మా పిల్లల్ని చూడాలి, వాళ్ళని పెంచాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి అంటుంటే అక్షర అభయ్ వైపు కోపంగా చూసి, పెద్దనాన్న నా లగేజ్ పంపించు అని లోపలికి వెళ్ళిపోతుంది. సుధాకర్ గారు నవ్వుతూ, ఇప్పటి వరకు బాగానే జరిగింది, నెక్స్ట్ జరగాల్సింది చూసుకో. నా కూతురికి నీ మీద ఉన్న కోపం పోగొట్టి మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే అందరికంటే ముందు సంతోషించేది నేనే అంటారు. అబ్బాయి నా మీద దాని కోపం ఎక్కువ రోజులు ఉండదులే మామ, నువ్వు కంగారు పడకు, దాన్ని నేను లైన్లో పెడతాగా అంటాడు నవ్వుతూ. ఇంతలో మల్లికార్జున్ గారు చిత్ర వస్తే అభయ్ వాళ్ళని చూసి లోపలికి వెళ్ళి కబోర్డ్లో నుండి కొన్ని పేపర్స్ తీసుకొచ్చి, మామ ఇదిగో నా పేరు మీద ఉన్నటిని చిత్ర పేరు మీద మారుస్తూ సైన్ చేసిన డాక్యుమెంట్స్ అని ఆయనకి ఇచ్చి, చిత్ర పక్కకి వెళ్ళి, లాస్ట్ మినిట్లో అయినా నన్ను అర్థం చేసుకుని నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చిత్ర, మీకున్న అప్పులన్నీ తీర్చేసి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అంటాడు. చిత్ర థ్యాంక్స్ అభయ్, మేము మా స్వార్థం కోసం ఇక్కడికి వచ్చామని తెలిసినా మమ్మల్ని ఏమీ అడగకుండా ఏమీ అనకుండా ఇలా మా గురించి ఆలోచించినందుకు అంటుంది పేపర్స్ వైపు చూస్తూ. అభయ్ ఎవరు అవునన్నా కాదు అన్నా నువ్వు నా మేనమామ కూతురివి, మీరు ప్రాబ్లంలో ఉంటే ఎలా చూస్తూ ఉంటాను, ఆల్రెడీ అక్కడ మీరు చేసిన అప్పులు వాళ్ళందరితో మాట్లాడాకే నేను ఇక్కడ పిలిపించాను, ఇప్పటికైనా పిచ్చి పిచ్చి పనులతో మనీ వేస్ట్ చేయకుండా మంచిగా ఫ్యూచర్ ప్లాన్ చేసుకో అంటాడు. చిత్ర అలాగే అబ్బాయి మేము ఇంకా వెళ్తాం అంటుంది. అబ్బాయి సరే జాగ్రత్తగా వెళ్ళండి, ఏమైనా ప్రాబ్లం అయితే వెంటనే నాకు కాల్ చేయి అంటాడు. చిత్ర సరే అని, నాన్న లగేజ్ నైటే సర్దేశాను, తీసుకుని వెళ్దాం పద అని సుధాకర్ గారి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళొస్తాను బాబాయ్ అని చెప్తుంది. సుధాకర్ గారు చిత్ర తల మీద చెయ్యేసి, ఎప్పుడూ సంతోషంగా ఉండరా, ఏం అవసరం వచ్చినా మీ బాబాయ్ ఉన్నాడని మర్చిపోకు, మీ నాన్నకి ఏమీ తెలీదు, అందుకే అన్నీ నువ్వై వాడిని చూసుకో అంటారు. చిత్ర సరే బాబాయ్ అని బాయ్ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సుధాకర్ గారు సరే లోపలికి వెళ్ళి నా కూతురు సంగతి చూసుకో, నేను గుడి దాకా వెళ్ళి పూజారి గారితో మాట్లాడేసి వస్తా అంటారు. అబ్బాయి గుడికెందుకు మామ అంటాడు. సుధాకర్ గారు నవ్వి, పెళ్ళయిందిరా, తర్వాత కార్యక్రమాలు ఉంటాయిగా అనగానే, అబ్బాయి నేను ఆల్రెడీ అన్నీ కనుక్కున్నా, రేపు సాయంత్రం బాగుందన్నారు అంటాడు ఎటో చూస్తూ. సుధాకర్ గారు అన్నీ కనుక్కునే పెట్టుకున్నావు కదరా బెదవ, నీ నిర్లక్ష్యంతో నా కూతుర్ని పొద్దున్నే ఏడిపించి నువ్వేమో బాగా ఎంజాయ్ చేస్తూ పెళ్లి చేసుకున్నావు అంటూ తిడుతుంటుంటే, అబ్బాయి లేకపోతే మీ తండ్రి కూతుళ్ళ నాటకాన్ని దాన్ని వదిలేసి నేను ఏడుస్తూ కూర్చోవాలా అంటాడు వెటకారంగా. సుధాకర్ గారు దేశముద్రురా నువ్వు అని చెవి మేలేసి, వెళ్ళి నా కూతురు సంగతి చూడు, నేను వెళ్ళి తన లగేజ్ పంపిస్తా అనేసి ఆయన వెళ్ళిపోతారు. అబ్బాయి నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్తాడు. అక్షర ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చి అద్దం దగ్గర కూర్చుని మెడలో ఉన్న నగలన్నీ తీస్తూ ఉంటుంది. అబ్బాయి వెళ్ళి అక్షర మెడ మీద ఉన్న తన చేతులను తీసేసి తనే నగలు తీస్తుంటే అక్షర విసురుగా పైకి లేచి అబ్బాయి వైపు కోపంగా చూసి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. అబ్బాయి మరీ అంత కోపమైతే అలా బుజ్జి అంటూ వెళ్ళి అక్షర పక్కనే కూర్చుంటాడు. అక్షర లేచి వెళ్ళిపోతుంటే తను చేపట్టుకుని లాక్కుని మీద కూర్చోబెట్టుకుని తన చేతులు పట్టుకుని, ఎందుకే నాతో ఈ వేషాలు, నేను నిద్రపోయాను అనుకుని నైటు నువ్వు నాతో మాట్లాడింది నేను విన్నానులే అని అనగానే అక్షర ఇంకా కోపంగా చూస్తుంది అభయ్ వైపు. అభయ్ ఏంటే చూపులతోనే భస్మం చేస్తావా ఏంటి అంటాడు నవ్వుతూ. అక్షర అభయ్ చేతుల్ని విడిపించుకుని పైకి లేస్తుంటే తన చేతుల్ని వదలకుండా గట్టిగా పట్టుకుని అలానే బెడ్ మీద వెనక్కి వాలిపోతాడు. అక్షర నిన్ను అని అరిచి పైకి లేస్తుంటే అభయ్ తన నడుం చుట్టూ చేతులు బిగించి, నన్ను ఏం చేస్తావు అని, ఏమైనా చేసుకో నీకు హక్కు ఉందే బుజ్జి
అంటూ అక్షర ఫేస్ని తన ఫేసు దగ్గరగా తెస్తాడు. అక్షర తన చేత్తో అభయ్ మొహాన్ని వెనక్కి నెట్టి వదులుతావా లేదా అంటుంది సీరియస్గా. అభయ్ వదిలేస్తే జారిపోతావు అంటాడు. అక్షర కోపంగా ఆల్రెడీ వదిలేసావుగా, ఇప్పుడు మళ్ళీ పట్టుకోవడం ఎందుకు అంటుంది. అభయ్ అప్పుడు కూడా వదలలేదు అక్షర నీతో నాకు మాట్లాడనవసరం కానీ నన్ను వదులు అంటుంది విసుగ్గా. అభయ్ కరెక్టే బుజ్జి, ఇప్పుడు మాటలతో పనే ఉంది, చేతలతోనే పని అంటూ అక్షర నడుం దగ్గర చీర పక్క జరిపి చెయ్యి లోపలికి పెడుతుంటే అక్షర ఒక్కటి పీగుతుంది అభయ్ చేతి మీద. అభయ్ నవ్వుతూ ఇప్పుడు వద్దా, సరే రేపు నైట్ పెట్టుకుందాంలే, కానీ ఆకలిగా ఉంది, నీ చేత్తో ఏదైనా చేసి పెట్టు బుజ్జి అంటాడు. అక్షర ఉందిగా నీ డార్లింగ్ చిత్ర, వెళ్ళి దాంతో చేయించుకుని మెక్కు అంటుంది చిరాగ్గా. అభయ్ అదెక్కడుంది, వెళ్ళిపోయిందిగా అంటాడు. అక్షర అయ్యో పాపం, పెళ్లి చేసుకుంటా అని ఎలా కాల్ చేసి పిలిచావో ఇప్పుడు కూడా అలానే కాల్ చేసి పిలిపించుకో అని అభయ్ మీద నుండి పైకి లేస్తుంటే అభయ్ తనని లేవనివ్వకుండా పక్కకి పడుకోబెట్టి తన మీదకి వెళ్ళి నేను మంచిగా మాట్లాడుతుంటే నువ్వేంటి బుజ్జి ఇలా చిరాకు పడుతూ మాట్లాడుతున్నావు అంటాడు. అక్షర నేను ఇలానే ఉంటా, నాతో టైం వేస్ట్ చేసుకోకుండా తమరు వెళ్ళి మీ మరదల్ని పిలిపించుకుని ఏం కావాలంటే అది చేసుకోండి అంటుంది. అభయ్ ఓ సరే అయితే ఫస్ట్ నైట్ కూడా దాన్నే పిలిపించుకోనా అంటాడు కనుకొడుతూ. అక్షర ఫస్ట్ నైట్ మాత్రమే ఎందుకు, కాపురానికి కూడా రమ్మను, నేను ఎలాగూ ఈ తాళి తీయించుకుని వెళ్ళిపోతా కదా అంటుంది. అభయ్ ఎక్కడికి వెళ్ళేది అంటాడు. మా ఇంటికి అంటుంది. అభయ్ ఇదే నీ ఇల్లు అంటాడు. అక్షర కాదు, నా ఇల్లు ఇక్కడ లేదు, హైదరాబాద్లో ఉంది అంటుంది. అభయ్ అది మీ అమ్మిల్లు, ఇది నీ ఇల్లు, నీ మెడలో నేను కట్టిన తాళి ఉన్నంత వరకు ఇదే నీది అంటాడు. అక్షర అయితే తీసేయి అంటుంది సింపుల్గా. అభయ్ సీరియస్గా చంపేస్తా తీయమంటే అంటాడు. అక్షర చంపే, పేడ పోతుంది అంటుంది. అభయ్ బుజ్జి అని అరుస్తాడు. అక్షర ఏంటి బుజ్జి, ఏంటి ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడే వచ్చిందా, నిన్నటి వరకు లేని హక్కు ఇప్పుడు వచ్చిందా, నీకు ప్రేమ మాత్రమే లేదనుకున్నా కానీ నమ్మకం కూడా లేదు, అందుకేగా ఇక్కడి దాకా తీసుకొచ్చావు, అలానే ఉండు దూరంగానే అంటూ ఏడుస్తుంటే అభయ్ అక్షర్ని దగ్గరకు లాక్కుని హక్ చేసుకుని నీ మీద నమ్మకం లేక కాదు బుజ్జి, నా మీద నాకే నమ్మకం లేక, నేను నిన్ను కాపాడుకోలేకపోతే ప్రాణం ఉన్న శవంతో సమానం, అమ్మ నాన్న దూరం అయ్యాక నాకంటూ ఒక బంధాన్ని బాధ్యతని ఇచ్చావు, నువ్వంటే ప్రాణమే నాకు, అందుకేగా నువ్వు సేఫ్గా ఉండాలని నీ మీద ప్రేమను కూడా దాచేశాను, నువ్వు లేకుండా బ్రతకడం కష్టం అని అర్థమయ్యింది, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు, లేదంటే శిక్షించు, అంతేకాని ఇలా మాత్రం ఏడవకురా ప్లీజ్ అంటాడు. అక్షర అభయ్ని వెనక్కి తోసి అయితే నన్ను ముట్టుకోకు, ఇదే నేను నీకు ఇచ్చే పనిష్మెంటు అంటుంది. అభయ్ ఏడు మొహం పెట్టుకుని బుజ్జి ఇది కొంచెం కష్టం బుజ్జి, నిలువెత్త అందాన్ని ఎదురుగా పెట్టుకుని లైసెన్స్ ఉండి కూడా దూరంగా ఉండమంటే ఎలా, ముందే రేపటికి చాలా ప్లాన్ వేసుకున్నానే అంటాడు. అక్షర ఆహా అంత ప్రేమ ఆశ ఉన్నవాడివి ఆ చిత్రం చేసుకోవడానికి ఎలా రెడీ అయ్యావు, దాని ముందే నన్ను ఎన్నిసార్లు ఏడిపించావు అంటుంది కోపంగా. అభయ్ నవ్వుతూ అందుకని రివెంజ్ ప్లాన్ చేశావా అంటాడు. అక్షర నవ్వకు చంపేస్తా అంటుంది సీరియస్గా. అభయ్ అది సరే కానీ నాకు ఒక డౌట్ ఉంది, క్లారిఫై చేయి బుజ్జి అంటాడు. అక్షర ఏంటో అంటుంది చిరాగ్గా. అభయ్ ఒకవేళ నేను తాళి కట్టకుండా ఉండుంటే ఆ ప్రణీత్ గారితోనే కట్టించుకునేదానివా అంటాడు. అక్షర కోపంగా చూస్తూ ఏమో కట్టించుకునేదాన్నేమో, నేను కోరుకున్న వాడికి నేను వద్దు అన్నప్పుడు నన్ను కోరుకున్న వాడినైనా చేసుకోవాలి కదా అంటుంది. ఆ మాటకి అభయ్ కోపంగా చూస్తుంటే అక్షర కాలిందా బాగా, నాకు కూడా ఇలానే కాలుతుంది, పక్క తప్పుకో అని అభయ్ని తోసేసి రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. అభయ్ బుజ్జి ఒకసారి నా మాట విను బుజ్జి అని తన వెనకే వెళ్తుంటే చైత్రిక ఎదురుగా వచ్చి అన్నయ్య ఎందుకు అలా అరుస్తున్నావు, వదిన ఎక్కడికి వెళ్ళడం లేదు, వాళ్ళ ఫ్రెండ్ వస్తే మాట్లాడుతుంది అంటుంది. అభయ్ అవునా అని నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా, తినడానికి ఏమైనా తీసుకురా చిట్టి, ఆకలిగా ఉంది అంటాడు.
చైత్రిక సరే అన్నయ్య అని కిచెన్లోకి వెళ్తుంది. సామ్రాట్, అక్షర నీ లగేజ్ అంకుల్ పంపించారు అంటాడు. అక్షర నువ్వెందుకు తెచ్చావురా, ఎవరో ఒకరు వచ్చినప్పుడు తెస్తారు కదా అంటుంది. సామ్రాట్ నీతో మాట్లాడాలని నేనే తీసుకొచ్చాను, కానీ మనం బయటకు వెళ్దాం రా అని అక్షర చేపట్టుకుని బయటికి తీసుకెళ్తుంటే అక్షర ఎవరు లేర్రా, ఇక్కడే మాట్లాడు, కూర్చో అని హాల్లో సోఫాలో కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చుంటుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.